హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఇంటి ఆడపడుచండి. బాగున్నారండి అందరూ? ఇప్పుడు నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, చిక్కుడుకాయలు, టేస్ట్ కోసం కొంచెం చింతపండు అండి, ఉడికి కొంచెం అండి టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి. టమాటాలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, వాటర్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా నేను చెప్తాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు బాండలు పెట్టి నూనె పోసి మినప్పప్పు, జీలకర్ర. మీరు చేస్తుంటారండి ఈ కూర, బాగుంటుందండి టేస్ట్ అయితే. దీన్ని గోరు చిక్కుడు, సన్న చిక్కుడు అంటాం, ఇంకేం పేర్లతో పిలుస్తాం వీటిని మనం. వీటిని గోరు చిక్కుడే అంటారండి ఎక్కువ నాకు తెలిసి. మీకు ఏం కావాలన్నా పెట్టండి కామెంట్స్లో, మీకు ఏం కావాలన్నా చేస్తాను నేను. నాకు వస్తే కనుక ట్రై చేసి పెడతాను, మీకు చేసి చూపిస్తాను ఏంటి అనేది కూడా. కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు వేసి చక్క టమాటా అంతా మగ్గిపోద్దండి. ఏమంటే ప్రతి ఒక్క కూరగాయ అన్నీ ఆరోగ్యానికి మంచివి అని చెప్తూ ఉంటాం కదండి. చిక్కుడుకాయ కూడా అలాగేనండి. అన్ని కూరగాయలు తినాలా, అన్ని విటమిన్స్ మనకు మంచిది, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇష్టం లేకపోయినా కొంచెమైనా ట్రై చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇది కొంచెం 10 నిమిషాలు అలా బాగా మగ్గిపోవాలండి టమాటా. టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం చిట్టుకుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం. టేస్ట్ బాగుంటుందండి. అల్లం పేస్ట్ చెప్పలేదు కదా స్టార్టింగు, బాగుంటుందండి టమాటా వేసి మనం చేసినప్పుడు కూర. టేస్ట్ కోసం లైట్గా కొంచెం అర స్పూన్ వేసానండి, అంతేను. చిక్కుడుకాయలు వేసేస్తున్నానండి ఇప్పుడు. ఏమంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు చేయకపోతే కనుక. అది నా కామెంట్స్లో కూడా ఎలా ఉందని పెట్టాలండి. అన్ని కూరలు అంతమందికి ఇష్టం ఉండవండి, అందరూ అన్నీ తింటండి. కానీ అన్నీ మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం కొంచెం తినాలండి, ఆరోగ్యానికి చాలా మంచిది. రైస్ తక్కువ, కూరలు ఎక్కువ తినాలంటండి ఇప్పుడు ఇంకాను. అది అందరూ అదే చెప్తున్నారండి. అసలు కూరలు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయంటండి, కూరలు ఎక్కువ కలుపుకొని తినాలంటండి, రైస్ తక్కువ తిని. ఇప్పుడు డైట్ ఫాలో అయిపోయి చక్కగా అసలు ఫుడ్డే మానేస్తున్నారండి చాలామంది. ఇప్పుడు కొంచెం మగ్గాలండి ఇది. కారం వేస్తున్నానండి, చింతపండు కలిపి పెట్టుకున్నాను, ఆ చింతపండు మనం లైట్గానే వేసానండి, నేను టమాటా వేసాను కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.
10 నిమిషాలు ఉడకాలండి అలాగా. చూడండి ఇలా చిక్కగా అయిపోతుందండి. ఇది చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుందండి టేస్టు. ఒకసారి ట్రై చేయండి మీరు చేయకపోతే. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ప్లీజ్ లైక్ అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ అండి. చిక్కుడుకాయ టమాటా కూర ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఇంతే అండి, అయిపోయింది చక్కగా. చల్లారితే బాగా చిక్కగా అయిపోతుందండి. ఇంకా చాలు. ప్లీజ్ లైక్ అండి.